హాయ్ హలో అందరికీ నమస్కారం. ది లవర్ స్టార్కి స్వాగతం. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళకి పేరు పేరున చాలా థ్యాంక్స్ అండి. ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజైతే నేను చేయబోయే వీడియో ఏంటంటే ఎవరైతే మీ మనసులో ఉన్నారో ఆ పర్సన్స్ గురించి మీరు మిస్ అవుతున్నారో వాళ్ళు మిమ్మల్ని మిస్ అవుతున్నారా, మీ మనసులో ఉండే వ్యక్తులు మిమ్మల్ని మిస్ అవుతున్నారా అనేది అయితే చూద్దామండి. అదేవిధంగా భార్య భర్త గురించి చూడొచ్చు, భర్త భార్య గురించి చూడొచ్చు, ఎవరైనా చూడొచ్చండి. మ్యారేజ్ అన్మ్యారీడ్ ఎవరైనా చూడొచ్చండి. ఇది ఎవరైతే మీ మనసులో ఒక పర్సన్ ఉన్నారో వాళ్ళు అనుకొని చూడండి. ఒక తండ్రి కూతురికి కొడుకు గురించి చూస్తున్నా చూడండి. స్పెసిఫిక్గా ఒకరి గురించే అని నేను చేయడం లేదండి. ఇది ఎవరికైనా సూట్ అవుతుంది. ఎవరైతే మిమ్మల్ని దూరం పెట్టి వెళ్ళున్నారో ఆ వ్యక్తి మిమ్మల్ని మిస్ అవుతున్నారా అనేది అయితే, నో కాంటాక్ట్లో ఉన్న వ్యక్తి మిస్ అవుతున్నారా అనేది అయితే చూద్దామండి. డియర్ యూనివర్స్ స్పిరిట్ గైడెన్స్ ఏంజల్స్, మా వ్యూవర్స్ యొక్క ఎనర్జీస్ కనెక్ట్ చేయండి. మా వ్యూవర్స్ మనసులో ఉన్న పర్సన్స్ మా వ్యూవర్స్ని మిస్ అవుతున్నారా, మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్ వాళ్ళు మా వ్యూవర్స్ని మిస్ అవుతున్నారా లేదో చెప్పండి. డియర్ యూనివర్స్ స్పిరిట్ గైడెన్స్ ఏంజల్స్, మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్ మా వ్యూవర్స్ని మిస్ అవుతున్నారా? ప్లీజ్ యూనివర్స్ నాకు క్లారిటీ ఇవ్వండి. లవర్స్, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, టెంపరెన్స్, స్ట్రెంగ్త్. ఎవరైతే మీరు ఒక వ్యక్తి అనుకొని చూస్తున్నారో వాళ్ళకి ఆ వ్యక్తికి మాత్రం మిమ్మల్ని మిస్ అవ్వడం అయితే చాలా మిస్ అవుతున్నారండి. వాళ్ళకి ప్రేమ ఉంది, చాలా చాలా అన్కండిషనల్ లవ్ ఉందండి. వాళ్ళు ఆ బ్యాలెన్స్ని ఏంటంటే ఆ లవ్ని ఏంటంటే బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. వాళ్ళకి ఉంది ఈ లైఫ్ ఏదైతే నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉందో అది ఒకసారి చేంజ్ అయితే బాగున్ను, చేంజ్ అయ్యి వాళ్ళ లైఫ్లోకి మేము వెళ్తే బాగుండు, వాళ్ళు మా లైఫ్లోకి వస్తే బాగుండు అనైతే వాళ్ళకు ఉందండి. ఇక్కడ వాళ్ళైతే మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు, మీతో రీయూనియన్ కూడా కోరుకుంటున్నారు. చాలా చాలా అన్కండిషనల్ లవ్ ఉంది, మిస్ అవుతున్నారు. ఆ ప్రేమ అనేది ఎక్కువ అయిపోయేసరికి వాళ్ళు మీ దగ్గరికి రావాలని ఉంది కానీ రాలేక ఏదైతే ఉందో మీ మధ్య దాని గురించి అయితే ఏమంటారు బ్యాలెన్స్ అయితే చేసుకుంటున్నారండి, ఆపుకుంటున్నారు. సరే చూద్దాము, మిస్ అవుతున్నారు కదా అసలు వాళ్ళు నెక్స్ట్ యాక్షన్ ఏంటి అనేది చూద్దాము. డియర్ యూనివర్స్ స్పిరిట్ గైడెన్స్ ఏంజల్స్, ప్లీజ్ మా వ్యూవర్స్ యొక్క మనసులో ఉన్న వ్యక్తులు నెక్స్ట్ యాక్షన్ ఏంటి మా వ్యూవర్స్ కోసం. వాళ్ళకి చాలా లవ్ అయితే ఉంది, అన్కండిషనల్ లవ్ ఉంది, మిస్ అవుతున్నారు కానీ వాళ్ళ ఎనర్జీస్ లవ్ అంతా బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. డియర్ యూనివర్స్ స్పిరిట్ గైడెన్స్ ఏంజల్స్, మా వ్యూవర్స్ యొక్క మనసులో ఉన్న వ్యక్తులు మా వ్యూవర్స్ గురించి అసలు ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి అనుకుంటున్నారు నాకు క్లారిటీ ఇవ్వండి. 10 of Wands, 4 of Cups. యాక్షన్ అయితే తీసుకోవాలని ఉంది, న్యాయం చేయాలని ఉంది. ఈ నో కాంటాక్ట్ అనేది చాలా బర్డెన్గా ఫీల్ అవుతున్నారు. మీ దగ్గరికి రావాలి, మీతో మంచిగా ఉండాలి అనేది ఉంది. వచ్చారమ్మా, ఎవరో ఒక మధ్యలో ఉండి ఆపుతుంటారు కదా, భర్త పాపం భార్య దగ్గరికి వెళ్తాను అంటే వాళ్ళ అమ్మలు ఆపడం అలాంటివి ఉంటాయి కదా, అలాంటి వ్యక్తులు అయితే ఉన్నారండి. పాపం వాళ్ళకైతే ఈక్వాలిటీ చూపించాలి అని ఉంది. వాళ్ళ మనసులో ఉండే ప్రేమని లోపల దాచుకొని హైడ్ చేసుకుంటున్నారు, మిమ్మల్ని స్పై చేస్తున్నారు. అసలు దూరంగా ఉన్నారే కానీ మీ దగ్గరికి రావాలి, స్పై చేస్తున్నారండి. మీరేం చేస్తున్నారు ఏంటనేది వాళ్ళు ఆలోచనలు అయితే చాలా ఆలోచనలు ఉన్నాయండి వాళ్ళకి. అలా చేయాలి, ఇలా చేయాలి, మీతో ఇలా ఉండాలి, అలా ఉండాలి అని ఉంది. రిస్క్ తీసుకొని మీ దగ్గరికి రావాలని ఉంది. ఓకేనండి చూద్దాం. ఓకే, లాస్ట్కి అయితే ఒక మూమెంట్ కార్డ్ అయితే ఉందండి. తప్పకుండా ఎవరైతే మీరు మిస్ అవుతున్నారో వాళ్ళు మిమ్మల్ని మిస్ అవుతున్నారు. ఆ వ్యక్తులు మీ మనసులో ఉన్న ఎవరి గురించి అయితే వ్యక్తులు ఉన్నారో ఆ వ్యక్తులు అయితే మీ దగ్గరికి రావాలనే చూస్తున్నారండి. కొంచెం
ఆలోచిస్తున్నారు. గ్రోత్ ఉంది మీ కనెక్షన్కి. ఖచ్చితంగా మీ దగ్గరికి అయితే వస్తారండి. వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఇక్కడ చూసారా, పడుకొని ఆలోచిస్తున్నారు. మీ దగ్గరికి రావాలి, ఒక యాక్షన్ తీసుకోవాలి, మా మా లైఫ్ని మేము గ్రోత్ చేసుకోవాలి, మేము ఎలా అయినా ఈ బంధంలో ముడిపడాలి అని అయితే వాళ్ళు ఆలోచిస్తున్నారండి. వాళ్ళ లైఫ్లో అన్నీ ఉన్నాయంట, మీరు లేని లోటు అయితే వాళ్ళకు ఉంది. ఎవరో ఒకరైతే ఆపుతున్నారండి కొందరికి. ఎవరో ఒక లేడీ అయితే ఆపుతుంది. వాళ్ళ సిస్టర్ అవ్వచ్చు, థర్డ్ పార్టీ అవ్వచ్చు, మదర్ అవ్వచ్చు. ఇక్కడ ఈ కార్డు మాత్రం త్రీ మెంబర్స్ని చెప్తుంది. స్పెసిఫిక్గా రొమాంటిక్ థర్డ్ పార్టీయే చెప్పదు. ఎవరో అయి ఉండొచ్చు, అక్క అవ్వచ్చు, అమ్మ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. వాళ్ళైతే ఆపుతున్నారండి. మీతో రీయూనియన్ అవ్వాలి అని ఉంది, మీకు న్యాయం చేయాలని ఉంది. ఎవరైనా కొన్ని కోర్టు కేసుల్లో కోర్టు కేసులు నడుస్తుంటే వాళ్ళకి విడాకులు ఇవ్వాలని అయితే లేదండి. ఈ నో కాంటాక్ట్ అనేది వాళ్ళకి చాలా ఇబ్బంది పెడుతుంది. వాళ్ళ మనసులో ఉండేవి మీకు చెప్పలేక హైడ్ చేసుకుంటున్నారు. చాలా చాలా అట్రాక్షన్ ఉంది, చాలా బర్డెన్గా ఫీల్ అవుతున్నారు. ఏదైతే ఇప్పుడు ఈ అమ్మ అక్క అని ఏదైతే వాళ్ళ దగ్గర ఉన్నారో వాళ్ళ దగ్గర నుండి మీ దగ్గరికి రావాలి అని ఆలోచనలు వస్తున్నా వాళ్ళు ఆపడం, ఎలాగైనా గివ్ అప్ చేసేయమని చెప్తున్నారనమాట. వాళ్ళు మీ ఎవరైతే పర్సన్స్ ఉన్నారో మీ మనసులో ఉన్న వ్యక్తులకి వాళ్ళ మదరో వాళ్ళ సిస్టరో అయితే వెళ్ళకుండా రాకుండా ఆపుతున్నారండి. వాళ్ళకైతే రావాలి, ఈ బంధం ముడిపడాలి అన్నట్టే వాళ్ళకు ఉందండి. మీతో ఒక న్యూ బిగినింగ్ చెయ్యాలి అనే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. వాళ్ళు వస్తారు అని అయితే ఆలోచిస్తున్నారు. వస్తాము అనేటప్పటికి వాళ్ళ ఇంట్లో ఒక సిస్టరో ఒక మదరో థర్డ్ పార్టీ ఎవరో వలన రాలేకపోతున్నారండి. ఆఖరికి రిస్క్ చేసి రావాలని అయితే చూస్తున్నారు. మీకు మంచిగా ఇలా ఆఫర్ చేయాలి, తన మనసులో ఉన్న మాటలు షేర్ చేసుకొని మీతో ఒక ఇది ఇవ్వాలి, ఫీలింగ్స్ని షేర్ చేసుకొని మీరు ఒక అబెండెన్స్గా నిలబడతారు అనేది అయితే వాళ్ళకి నమ్మకం అండి. కానీ వాళ్ళైతే రాలేని స్థితిలో వాళ్ళు అలా చేస్తున్నారు. ఇక్కడైతే నాకు ఖచ్చితంగా కనిపిస్తుందండి. ఒక లేడీ అయితే ఎవరో ఉన్నారు, అది మదర్. నేను చెప్తున్నాను కదా, ఎవరికి ఎలా థర్డ్ పార్టీ ఉంటే అలా తీసుకోండి. ఇక్కడ నాకు ఈ థర్డ్ పార్టీ అనేది స్పెసిఫిక్గా ఒక రొమాంటిక్ థర్డ్ పార్టీయే కాదు, మదర్ ఉంటారు, సిస్టర్ ఉంటారు, ఎవరైనా ఉంటారండి ఇందులో. బ్రదర్స్ ఎవరైనా అవ్వచ్చు, కొందరు ఉంటారు కదా వాళ్ళ బ్రదర్స్ ఎవరైనా అవ్వచ్చు. బ్రదర్లు కూడా ఆపుతున్నారు అన్నట్టు చెప్తుంది. వాళ్ళ ఇంట్లో మాటలు పట్టించుకొని మీ దగ్గరికి రాలేకపోతున్నారు. పాపం వాళ్ళకి రావాలనే ఉంది, యాక్షన్ తీసుకోవాలి, మీతో ఒక న్యూ బిగినింగ్ చెయ్యాలి. ఎలాగా ఈ లైఫ్ ఇంతేనా, మీరు లేని లైఫ్ అయితే చాలా లోన్లీగా అయితే ఫీల్ అవుతున్నారండి. వాళ్ళకి పాపం స్ట్రెంత్ కూడా సరిపోవడం లేదు, అలా చేస్తున్నారనమాట ఆ వ్యక్తులు. మీకు తెలియదు కానీ వాళ్ళు కొందరితో మీ గురించి అడిగి మాట్లాడుతున్నారండి, మీ గురించి తెలుసుకుంటున్నారు, ఎలా ఉన్నారు ఏంటి అనేది. స్పై కూడా చేస్తున్నారు అని చెప్పొచ్చు. మీరు వాట్సాప్ ఎప్పుడు తీశారు, ఎప్పుడు లాస్ట్ సీన్ ఏంటి, అలాంటివి అయితే చూస్తున్నారండి, గమనిస్తున్నారు. వాళ్ళకి న్యాయం చేయాలని ఉన్నా పాపం మీ నో కాంటాక్ట్లో వాళ్ళకి ఏం తోచట్లేదు. ఆ వ్యక్తులు మాత్రం మీతో రావాలి, మీతో మంచిగా ఉండాలి అని ఉంది. కానీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఆపుతున్నారు. వాళ్ళకి చూసారా, చుట్టూ కొన్ని ఆఫర్స్ ఉన్నాయి కానీ వాళ్ళ చుట్టూ ఒక ఆఫర్ ఉంది కానీ అది చూడట్లేదు. అది మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారనమాట. ఇక్కడైతే చాలా ఎమోషన్స్ ఉన్నాయండి. మొత్తానికి హైడ్ మాత్రం చేసుకుంటారు. వాళ్ళ లోపల వాళ్ళే చాలా చాలా అంటే చాలా బాధపడుతున్నారండి. మీ దగ్గరికి ఒక స్టెప్ తీసుకోవాలి, రావాలి అని ఏ విధంగా అయితే వాళ్ళు ముందడుగు వేస్తున్నారో అప్పుడు వస్తున్నారండి వీళ్ళైతే. వెళ్ళొద్దు అని గూడు పొటాని మాటలు చెప్పి, మీ గురించి చెడుగా చెప్పి, చాలా చాలా చెడు మాటలు చెప్పి మీకైతే నో కాంటాక్ట్ మరీ పెస్తున్నారండి వాళ్ళు. ఆ వ్యక్తులకైతే మీ దగ్గరికి రావాలి, కనెక్ట్ అవ్వాలి అని అయితే ఉంది. ఖచ్చితంగా ఇక్కడ రిస్క్ చేసైనా మీ దగ్గరికి వస్తారండి. మీ దగ్గరికి వస్తారు. ఒక మూమెంట్ అయితే ఉంది, రావడానికి కదులుతారు. వీళ్ళు ఎలా అయితే రథం మీద వస్తారో అలా ఇతను ఎలాగైతే రథం మీద వెళ్ళి అన్ని యుద్ధాలు చేసి గెలిచి వస్తారో అట్లానే మీ దగ్గరికి కూడా వాళ్ళు వస్తారు. వచ్చి మీతో గ్రోత్ ఉంది,
మీరే వాళ్ళ లైఫ్ పార్ట్నర్ అని మాత్రం వాళ్ళకి తెలుసు. ఎన్ని అడ్డంకులు వచ్చినా ఈ నో కాంటాక్ట్ అనేది వాళ్ళకి చాలా బాధగా ఉంది. వాళ్ళ చాలా 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 ఆలోచిస్తున్నారండి. చాలా రెస్ట్ లేకుండా ఆలోచిస్తున్నారు. ఏంది కనెక్షన్, ఈ నో కాంటాక్ట్లో చాలా చాలా బాధపడుతున్నారు. ఇదిగోండి ఇక్కడ చాలా ప్రేమ ఉంది చూడండి. మొత్తంగా మంచిగా తన లైఫ్లో మిమ్మల్ని ఆహ్వానించడానికైతే వాళ్ళు ఉన్నారనమాట. వాళ్ళకి మీరంటే ఇష్టం ఉంది, ప్రేమ ఉంది, మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. చూడండి ఎంత గాయంగా ఆలోచిస్తాం. మిమ్మల్ని హర్ట్ చేసినందుకు వాళ్ళకి ఫీల్ ఉంది. ఈ హర్టింగ్లో నేను కూడా హర్ట్ అవుతున్నాను అన్నట్టు కూడా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. మీ ఇద్దరు చూసారా, వీళ్ళు మాత్రం ప్రశాంతంగా ఉన్నారు. ఎవరైతే ఆపుతున్నారో వాళ్ళు మాత్రం హ్యాపీగా ప్రశాంతంగా ఉన్నారు. పుల్లలు పెట్టే వాళ్ళు ఎప్పుడు ప్రశాంతంగానే ఉంటారు కదా. వాళ్ళకేం పోయింది, మీరు కదా బాధపడుతున్నారు. వాళ్ళు బాధపడుతున్నారు, మీరు బాధపడుతున్నారండి. ఇది ఒక హస్బెండ్ వైఫ్ అయినా చూడొచ్చు, వైఫ్ హస్బెండ్ గురించి అయినా చూడొచ్చు, ఒక మా వ్యూవర్స్లో ఎవరైనా ఒక పర్సన్ గురించి అయితే చూడొచ్చండి. ఒక థర్డ్ పార్టీ అయితే ఉంది అనేది అయితే చెప్పొచ్చు. వాళ్ళైతే మీ పర్సన్స్ అయితే మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారండి. మీ దగ్గరికి రావాలని అనుకుంటున్నారు. ఒక్కొక్కసారి వాళ్ళు ఏం చేస్తున్నారంటే కాంటాక్ట్ అవ్వాలని మిమ్మల్ని ఒకవేళ బ్లాక్ చేసి ఉన్నా అది అన్బ్లాక్ చేయడం, చూడడం, మళ్ళీ బ్లాక్లో పెట్టేయడం అట్లాంటివి కూడా జరుగుతున్నాయండి ఇక్కడ. ఎవరికి ఈ వీడియో కనెక్ట్ అయిందో ప్లీజ్ నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.